సో ఇప్పుడు మనము ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యే ఉన్నాము, ప్రాబ్లం ఏం లేదు. సో లాగిన్ అయిన తర్వాత మనము ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని కనపడుతుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో, డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది కదా. సో మనము కాంటాక్ట్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ చూపించే వాటిలలో ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి డిలీట్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. సో రీఎంట్రీ యువర్ పాస్వర్డ్ అంటుంది. ఇక్కడ మనం ఎట్టి పరిస్థితిలో కూడా రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకూడదు. సో మన కరెక్ట్ అయిన పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినామంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన జీమెయిల్ రిమూవ్ అవుతుంది. కానీ మనకి ఇలా ప్రాబ్లం వస్తుంది, ఏంటి, యూ కెనాట్ మేక్ దిస్ చేంజ్ ద మూమెంట్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇలా ఉన్న ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, అకౌంట్కి లింక్ అయిన నెంబర్ ఆర్ ఈమెయిల్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను న్యూ ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయిపోయారు అంటే కన్ఫామ్గా మీకు ఈమెయిల్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ టిప్స్ ఎవ్రీడే మనకి వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని రెగ్యులర్గా చూసి మీ ప్రాబ్లమ్ని అయితే మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలా రిమూవ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ ఇక ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాము. మళ్ళీ ఒకసారి అయితే చూస్తున్నాము, ఎందుకంటే ఈసారి మనం ఒకసారి నెంబర్ని ట్రై చేద్దాము. నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాము. యాజ్ ఈజ్గా మళ్ళీ ఇక్కడ డిలీట్ అని అయితే క్లిక్ చేసుకున్నాము. సో నెంబర్ కూడా ఇక్కడ మనకి డిలీట్ అవ్వట్లేదు, నెంబర్ అవ్వట్లేదు, ఈమెయిల్ అవ్వట్లేదు, రెండు కూడా అవ్వట్లేదు. సో ఇలా కానప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే, సో ఇక్కడ మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ ఏమైనా లాక్లో ఉంటే దాన్ని అన్లాక్ చేయాలి. లాక్ అంటే మీరు ఎవ్రీ వీడియోలో చూసే ప్రొఫైల్ లాక్ అంటే అది కాదండి, అది టోటల్గా అకౌంట్ లాక్. కానీ ఇక్కడ మన ప్రొఫైల్ లాక్లో ఉంటుంది కదా, సో దాన్ని మనము అన్లాక్ చేసుకోవాలి. అలా అన్లాక్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఈమెయిల్కి యాజ్ ఈజ్గా మళ్ళీ మనము మన డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళి మన డీటెయిల్స్ కనుక రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే మన నెంబర్ అలాగే ఈమెయిల్స్ అనేవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇది ఫస్ట్ ట్రిక్.